హలో అండి, ఐఎమ్ డాక్టర్ శారదాదేవి, గైనకాలజిస్ట్ అట్ శ్రీనగరమ్మ హాస్పిటల్స్ ప్రతిపాడు. కొంతమంది పేషెంట్స్ చాలా కామన్ కంప్లైంట్స్ తో లైక్ ఆయాసంగా ఉండడం, త్వరగా నీరసంగా అనిపించడం, కళ్ళు తిరగడం, జుట్టు ఊడిపోవడం లాంటి కంప్లైంట్స్ తో వస్తారు. వాళ్ళని ఎగ్జామిన్ చేసి బ్లడ్ బాగా తక్కువగా ఉంది, ఒంట్లో బ్లడ్ ఎక్కించుకోవాలి అని అడ్వైస్ చేస్తాం. అలా చెప్పగానే బ్లడ్ మాత్రం ఎక్కించుకోము మేడం, టాబ్లెట్స్ ఇచ్చేయండి అని కంగారు పడతారు. సో నిజంగా బ్లడ్ ఎక్కించుకోవడానికి అంత కంగారు పడాలా? అసలు బ్లడ్ ఏ కండిషన్స్ లో ఎక్కించుకోవాలి? ఇలా సిమ్టమ్స్ అవి ఉండి ఒంట్లో బ్లడ్ బాగా తక్కువ ఉంటాయి అంటే సిమ్టమాటిక్ ఎనీమియాలో బ్లడ్ అన్నది ఎక్కించుకోమని అడ్వైస్ చేస్తారు. ఒకేసారి ఎక్కువ బ్లడ్ లాస్ అయితే లైక్ యాక్సిడెంట్స్ లో కానీ, సర్జరీలో కానీ, డెలివరీ టైం అప్పుడు కానీ, ఒకేసారి బ్లడ్ పోయినప్పుడు, క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకుంటున్న పేషెంట్స్ కి, బాగా సివియర్ బర్న్స్ అంటే ఒళ్ళంతా కాలిపోయిన పేషెంట్స్ కి, బ్లడ్ లో ఏమైనా తేడాలు ఉంటే లైక్ సికిల్ సెల్ ఎనీమియా, థాలసీమియా, హీమోఫీలియా అన్న కండిషన్స్ ఉన్న వాళ్ళకి బ్లడ్ అన్నది ఎక్కించుకోమని అడ్వైస్ చేస్తాం. సో బ్లడ్ ఎక్కించుకోవడానికి ప్రాసెస్ ఏంటి? ఎవరైతే బ్లడ్ ఎక్కించుకోవాలో వాళ్ళ దగ్గర నుంచి 5 ml ఆఫ్ బ్లడ్ కలెక్ట్ చేసి బ్లడ్ బ్యాంక్ కి క్రాస్ మ్యాచ్ టెస్ట్ కి పంపిస్తాం. క్రాస్ మ్యాచింగ్ అంటే మనకి బ్లడ్ బ్యాంక్ నుంచి ఇచ్చే బ్లడ్, మన పేషెంట్ బ్లడ్ రెండు టెస్ట్ చేసి ఆ బ్లడ్ మనం ఎక్కించుకోవడం వల్ల ఏమైనా ఇబ్బందులు వస్తాయా, కంపాటబిలిటీ ఎలా ఉంది అన్నది చెక్ చేసి ఇబ్బందులు ఏమీ లేవు, అది ఎక్కించుకోవడం వల్ల మనం సేఫ్ అని అంటేనే మనకి ఆ బ్లడ్ అన్నది ఇష్యూ చేస్తారు. ఇష్యూ చేసే ముందు మనకి ఇచ్చే బ్లడ్ ని కొన్ని ఇన్ఫెక్షన్స్ కి లైక్ HIV, హెపటైటిస్ B, హెపటైటిస్ C, సిఫిలిస్ అండ్ మలేరియా టెస్ట్లు అన్ని చేసి ఆ బ్లడ్ అన్నిటికీ నెగటివ్ గా ఉంది, ఏమీ ఇబ్బంది లేదు అంటేనే మనకి ఇష్యూ చేస్తారు. సో ఈ తీసుకొచ్చిన బ్లడ్ మనం హాస్పిటల్లో డాక్టర్ సూపర్విజన్ లో ఒక స్టాండర్డ్ ప్రోటోకాల్ ఫాలో అయ్యి ట్రాన్స్ఫ్యూజ్ చేసుకోవడం వల్ల యూజువల్లీ ఏమీ ఇబ్బందులు రావు. ఒక్కొక్కసారి కొంచెం మైనర్ రియాక్షన్స్ లైక్ దొరదలు, లైట్ గా ర్యాషెస్ లాంటివి రావడం జరగచ్చు. ఇది 0.15 to 3% ఆఫ్ కేసెస్ లో మాత్రమే ఇలా జరుగుద్ది. అది కూడా మనం బ్లడ్ ఎక్కించడానికి ముందు ఈ రియాక్షన్స్ అవి రాకుండా ఇంజెక్షన్స్ అవి తీసుకోవడం వల్ల ఆ వచ్చే రిస్క్ కూడా ఇంకా ఫర్దర్ గా తగ్గుతుంది. చాలా రేర్ గా బ్లడ్ ఎక్కించుకోవడం వల్ల సివియర్ అలర్జిక్ రియాక్షన్స్ లైక్ ఎనాఫిలాక్సిస్ లాంటివి రావచ్చు. లేకపోతే బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ అన్నది స్టాండర్డ్ ప్రోటోకాల్ ఫాలో అయ్యి డాక్టర్ సూపర్విజన్ లో ట్రాన్స్ఫ్యూజ్ చేసుకోవడం వలన చాలా సేఫ్ ప్రొసీజర్. దీనికోసం మీరు కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదు. ఇంకా ఈ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.